హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్లో ఇక రాజకీయాలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. మొట్టమొదటిగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నారా లోకేష్ సంచలన నిర్ణయం, ఆ పదవికి రాజీనామా, నేడు పోలిట్ బ్యూరో సమావేశం అంటూ వార్త అయితే రావడం జరిగిందనమాట. వార్తకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే నారా లోకేష్ మరో బాంబు పేల్చారు. పార్టీలో నయా ఫార్ములాలు పైకి తెచ్చారు. తన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వదులుకునేందుకు సిద్ధపడ్డారు. వరుసగా 3 సార్లు ఆ బాధ్యతలు నిర్వహించడంతో తప్పుకున్నట్టు ప్రకటించారు. దీంతో ఆ పార్టీ సీనియర్లు ప్రభావం చూపుతుంది. వారు తమంట తామే పదవులు వదులుకోవాలని సూచించినట్లు అయిందనమాట. తెలుగుదేశం పార్టీలో అన్ని విభాగాల్లో సీనియర్లు ఉన్నారు. అయితే ఎన్నికల్లో చాలామంది సీనియర్లు పక్కకు తప్పుకున్నారు. వారి వారసులు తెరపైకి వచ్చారనమాట. అయితే ఇదే మంచి సమయం అని భావించి పార్టీ ప్రక్షాళన నడుం బిగించింది చంద్రబాబు. దాదాపు అన్ని విభాగాల్లో కార్యవర్గాల్లో మార్పు ఉండాలని భావిస్తున్నారు. సీనియర్లతో పాటు జూనియర్లకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారనమాట. సరిగ్గా ఇదే సమయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్న లోకేష్ తన పదవిని వదులుకున్నట్లు ప్రకటించారు. దీంతో అంతటా ప్రాధాన్యత సంతరించుకుందనమాట. ఇదిలో ఉండగా ఈరోజు టీడీపీ పోలిట్ బ్యూరోలో సమావేశం జరిగింది. మీలో పార్టీ మహానాడు నిర్వహిస్తూ సంగతి తెలిసిందే. దానిపై ప్రధానంగా చర్చిస్తూ మరోవైపు వరుసగా 3 సార్లు ఒక పదవిలో ఉంటే దానిని వదులుకోవాల్సిందేనని సంకేతాలు ఇవ్వనున్నారు. దాదాపు పార్టీలో ఉన్న కార్యవర్గాలు రద్దు చేసి కొత్తగా ఎన్నుకోవాలని భావిస్తున్నారన్నమాట. ముఖ్యంగా జూనియర్లకు కార్యవర్గాలకు ప్రాతినిధ్యం పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ కోటి సభ్యత్వాలు నమోదు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు కార్యవర్గాలకు బలోపేతం చేయడం ద్వారా పార్టీని మరింత పటిష్ట స్థితిలో పెట్టినట్లు చంద్రబాబు ప్లాన్ అయితే తెలుస్తుందన్నమాట. అయితే పోలిట్ బ్యూరోలో దాదాపు సీనియర్లు ఎక్కువగా ఉన్నారన్నమాట. 7 పదవులు దాటిన వారు ఉన్నారన్నమాట. అయితే తాజాగా లోకేష్ ప్రకటన చూస్తుంటే వీరందరిపై వేటు తప్పదని తెలుస్తుంది. అయితే లోకేష్ ప్రకటన చూస్తుంటే బాబు సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని కనిపిస్తుందన్నమాట. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి చంద్రబాబు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారని టాక్ నడుస్తుంది. అయితే టీడీపీ అధ్యక్ష పదవిని నుంచి చంద్రబాబు తప్పుకొని లోకేష్కు అప్పగిస్తున్నారని ప్రచారం అయితే ఉంది. అందులో భాగంగా లోకేష్ తాజా ప్రతిపాదన చేసినట్టు తెలుస్తుంది. కొద్ది సంవత్సరాల కిందట లోకేష్ను జాతీయ కార్యదర్శిగా నియమించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఆయనతో పాటు మరో యువనేత రామ్మోహన్ రావు సైతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే ఆ పదవిని వదులుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం అయితే అందిందనమాట. ఇదిలో ఉండగా ఎక్కువ చోట్ల యువనాయకత్వం ఉందన్నమాట. వారందరికీ రాష్ట్ర కార్యవర్గంలో తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు పోలిట్ బ్యూరోలో జూనియర్లకు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అందులో లోకేష్ టీంకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. పార్టీలో పోలిట్ బ్యూరో అనేది అత్యున్నత కేంద్రం. దానికి ఏ నిర్ణయాలు కూడా అధికారాలకు ఎక్కువ. అటువంటి విభాగంలో యువనేతలు పంపించాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోలిట్ బ్యూరోలో జూనియర్లకు పంపించాలనే కృతనిశ్చయంతో ఉన్నారన్నమాట. మరి ఎవరికి అవకాశం దక్కకుండా చూడాలని చెప్పడం జరిగిందట. అంటే ఓవరాల్గా వచ్చేసి ఏంటంటే జాతీయ రహదారిలో ఉన్న దాన్ని ఆ పదవి నుంచి రాజీనామా అయితే చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.